గుంటూరులో జీడీసీసీ బ్యాంకు అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. గత పాలక మండలి ప్రోద్బలంతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక జీడీసీసీ దాని అనుబంధ సొసైటీల్లో రైతుల పేర్లతో కోట్లు దండుకున్న అసలు దోషులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఈ విషయంలో రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బర్ల రామాంజనేయులు తెలిపారు. ఆధారితమైనటువంటి జిల్లా వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్ తీసుకుంటాం, లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసి రైతుల యొక్క డబ్బులు స్వా చేసిందో ఆ డబ్బు